తమిళనాడులో టోటల్ సీట్స్ వచ్చేసి 234. సో దాంట్లో టీవీకే విజయ్కి వచ్చేటటువంటి సీట్లు 15 నుండి 18 సీట్లు వస్తాయట. ఆ తర్వాత పాండిచేరి మనం చూసుకుంటే టోటల్ సీట్స్ 30 ఉన్నాయి. దాంట్లో ఎన్డీఏకి 15 నుండి 17 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. డిఎంకే ఇండియాకి అంటే డిఎంకేకి మళ్ళీ స్టాలిన్కి 11 నుండి 13 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. అంటే టోటల్ సీట్స్ 30 ఉంటాయి పాండిచేరిలో, కొంచెం బుడ్డ రాష్ట్రం చిన్నది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం అట. ఫైనల్ విన్నర్ ఎన్డీఏ అంటున్నారు, అంటే బీజేపీ ఫైనల్ విన్నర్ అని చెప్పి. సో ఎవరు ఆపరేషన్ చాణక్యకి సంబంధించిన స్ట్రాటజీస్ చెప్తున్నటువంటి మాట. ఒకసారి ఫైనల్గా చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో ఫైనల్ బీజేపీ గెలిచే అవకాశం ఉందట. కేరళలో ఫైనల్ విన్నర్ యూడిఎఫ్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందట. తర్వాత అస్సాంలో ఎన్డీఏ బీజేపీ గెలిచే అవకాశం ఉందట. తమిళనాడులో డిఎంకే గెలిచేటటువంటి అవకాశం ఉందట. తర్వాత పాండిచేరిలో ఎన్డీఏ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయట. సో ఇది ఫైనల్ రిపోర్ట్. తర్వాత ఇంకోటి వచ్చింది, బీకాన్ స్ట్రాటజిక్స్ అని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ ఉంటుంది. బీకాన్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక సర్వే రిపోర్ట్ని తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేసిరు. అంటే ఎగ్జిట్ పోల్, అది కూడా మనం మాట్లాడుకునే కార్యక్రమం చేయాలా. సో బీకాన్ అని చెప్పి ఎగ్జిట్ పోల్స్, ఈ బీకాన్ వాళ్ళు కూడా గతంలో పార్లమెంట్ ఎన్నికలలో అయినా లేకపోతే మొన్న తెలంగాణలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అయినా చాలా క్లియర్గా వాళ్ళు సర్వే ఇచ్చినారు. వేరే రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలలో అయినా ఈ బీకాన్ సర్వే వాళ్ళు చాలా క్లియర్గా ఒక స్ట్రాటజీస్ ప్రకారం సర్వే ఇచ్చారు. వాళ్ళు చెప్పినందే నిజమైంది. కాబట్టి ఈ బీకాన్ సర్వేని కూడా కొంత నమ్మొచ్చు.